ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సాధారణంగా ఓ ముగ్గురు నలుగురు కలిసి ఏదైనా అంశం పైన మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది పొరపాటుగా మాట్లాడతారు. ఆ తర్వాత తాము మాట్లాడింది పొరపాటు అని తెలుసుకొని క్షమాపణ కోరుతారు. మిగిలిన వాళ్ళు కూడా పొరపాటుగా మాట్లాడారు, క్షమాపణ కోరారు కాబట్టి క్షమించేద్దాం, ఇంతటితో వదిలేద్దామని వదిలేసినటువంటి సందర్భాలను అనేకం మన జీవితంలో చూస్తూ ఉంటాం. కానీ చంద్రబాబు నాయుడు ఆ విధంగా కాదు. ఏదైనా ఒక అంశం ప్రత్యర్థి విషయంలో దొరికిందంటే ఆ అంశాన్ని పదే పదే ప్రచారం చేయించడం, అనుకూల మీడియా ద్వారా తనకు అనుకూల వ్యక్తుల ద్వారా అంశం గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని అనేక ప్రయత్నాలు చేయడం మనం గతంలో కూడా చాలాసార్లు చూసాం. ఇటీవల అమరావతి విషయంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యల నేపథ్యంలో కూడా చంద్రబాబు ఇదే విధంగా వ్యవహరించారు. అనవసరంగా జర్నలిస్టు కేఎస్ఆర్ పైన, కొమ్మినేని శ్రీనివాసరావు పైన కేసు నమోదు చేయించి అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పైన బయటికి వచ్చారు. కృష్ణంరాజును కూడా అరెస్టు చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సాక్షి కార్యాలయాలపైన దాడి చేసింది, ఆందోళన నిర్వహించింది. ఆ అంశం పైన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పదే పదే చర్చలు లేవనెత్తుతూ తన అనుకూల మీడియా ద్వారా ఆ ఇష్యూను భారీ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు అనేక ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఆ అంశం పైన ట్వీట్ చేసినటువంటి నేపథ్యం. వైఎస్ఆర్సీపీకి మహిళలంటే వ్యతిరేకం, వైఎస్ఆర్సీపీ మహిళలను చిన్న చూపు చూస్తుంది, మహిళలంటే గౌరవం లేదు అనే విధంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆ రోజు ప్రచారం చేసింది. ఆ రోజు సాక్షి డిబేట్లో ఒక ప్యానలిస్టు, ఒక జర్నలిస్టు ఆ వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ అధినేతకు అంటగట్టినటువంటి నేపథ్యం. ఇప్పుడు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఒక మహిళను అత్యంత హీనంగా, హేయంగా, మళ్ళీ కూడా ఆ మాటలను మనం మాట్లాడలేని విధంగా, చెప్పలేని విధంగా మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్తుంది? యావత్ సమాజం నుంచి తెలుగుదేశం పార్టీ వైపు సంధిస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఆ రోజు జర్నలిస్ట్ కృష్ణరాజు వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీకి, సాక్షి పత్రికకు, సాక్షి టీవీకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోయినప్పటికీ ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, వారి అనుకూల మీడియా. ఇప్పుడు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత రోజా మీద చెప్పకూడని భాషలో, మాట్లాడకూడనటువంటి మాటలను ఇప్పుడు మాట్లాడినటువంటి సందర్భం. కనీసం ఆ ఎమ్మెల్యే పైన పోలీసులు కేసు తీసుకోవడానికి కూడా ముందుకు రానటువంటి ఒక సందర్భం. గతంలో కృష్ణంరాజు వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీని, సాక్షి మీడియాను తెలుగుదేశం పార్టీ ఎన్ని మాటలు అనింది, ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు ట్విట్టర్లో షేర్ చేశారు, ఏ విధంగా ఆ వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ అధినేతకు ఆపాదించే ప్రయత్నం చేశారో యావత్ తెలుగు ప్రజలు కూడా చూసినటువంటి నేపథ్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తారు? గాలి భానుప్రకాష్ వ్యాఖ్యలకు, రోజా గారి మీద భానుప్రకాష్ చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదు? తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వాటి గురించి ఎందుకు రాయడం లేదు? ఎందుకు డిబేట్లు నిర్వహించడం లేదు? ఎందుకు మాట్లాడడం లేదు? సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎందుకు వాటి గురించి చర్చించడం లేదు? మహిళలంటే వైఎస్ఆర్సీపీ మహిళలు ఒక రకంగా, తెలుగుదేశం పార్టీ మహిళలు ఒక రకంగా ఉంటారా? ఆత్మగౌరవం ఒక్కో పార్టీ మహిళలకు ఒక్కో రకంగా ఉంటుందా? వైఎస్ఆర్సీపీ మహిళల మీద సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, హేయమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు స్పందించడం లేదు? అదే అమరావతి మహిళలను ఒక జర్నలిస్టు, ఒక స్వతంత్ర జర్నలిస్టు, వైఎస్ఆర్సీపీకి సంబంధం లేనటువంటి జర్నలిస్టు ఒక ప్యానలిస్టుగా డిబేట్ లో మాట్లాడినప్పుడు ఆ డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి ఆ రోజు ఆ విధంగా మాట్లాడారు. ఈ రోజు ఎందుకు స్పందించడం లేదన్నది చంద్రబాబు నాయుడు వైపు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి అధికారం లేకపోవచ్చు, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై చర్యలు తీసుకోలేకపోవచ్చు, కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, ఈ రోజు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్న అంశం మాత్రం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి, ద్వంద్వ వైఖరిని, ద్వంద్వ నీతిని రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. మహిళలు ఎవరైనా మహిళలే. ఒక్కో పార్టీ మహిళలకు ఒక్కో రకంగా ఆత్మగౌరవం ఉంటుందా, ఆత్మాభిమానం ఉంటుందా అని యావత్ తెలుగు ప్రజలు కూడా స్పందిస్తున్నటువంటి నేపథ్యం, ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ అంశం పైన సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే, మహిళలంటే గౌరవం ఉంటే, మహిళలు ఏ పార్టీ వారైనా సరే మహిళలను నీచంగా, కించపరిచే విధంగా, రాజకీయాల్లో వారిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం పైన చంద్రబాబు నాయుడు స్పందించాలన్నది యావత్ తెలుగు ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం.